నేను ట్రావెల్ చేసిన స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో గాని చూసుకుంటే నాకు ఐఎస్‌టి డిలే అయితే అయింది. దాదాపు మనకొచ్చేసి 6 గంటలు డిలే అయితే అయింది మన ట్రైన్ గాని చూసుకుంటే. సో ఈ రోజు వచ్చేసి మనం విలుపురం స్పెషల్ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి విలుపురం జంక్షన్ వరకు అయితే వెళ్తుంది. ఈ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో మనకు స్పెషల్ గాని చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు రేణిగుంట, కాట్పాడి అలాగే మనకొచ్చేసి తిరువణామలై అలాగే మనకొచ్చేసి విలుపురంకి అయితే వెళ్తుంది. అందుకే ఈ ట్రైన్ కూడా చాలా ఫుల్ డిమాండ్ అయితే ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ 1 టైమ్ అయితే ఉంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ గాని చూసుకుంటే. ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ లో గురువారం అయితే బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ డే మధ్యాహ్నం అంతా మనకు వచ్చేసి విలుపురం జంక్షన్ అయితే రీచ్ అవుతుంది. మళ్ళీ ఈ ట్రైన్ విలుపురం స్టార్ట్ అయ్యి అలాగే మనకైతే సికింద్రాబాద్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి విలుపురం జంక్షన్ 07601. అదే విలుపురం జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వచ్చే ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 07602. ఈ స్పెషల్ ఫేర్ రిక్వెస్ట్ లో చూసుకుంటే మనకు టికెట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అలాగే ఈ ట్రైన్ డిలే కూడా చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు 6 గంటలు 7 గంటల డిలే అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ట్రావెల్ చేసే కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు 945 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి విలుపురం జంక్షన్ వరకు. సో ఫైనల్ గా వచ్చేసి మనం తిరువణామలై దాకా వెళ్దాం అనుకున్నా కానీ నేనైతే రేణిగుంటలో అయితే దిగి పూసినాను.